మొన్న బీహార్ ఎలక్షన్లో కాంగ్రెస్కి వచ్చిన సీట్లేనో తెలుసా? 5. ఎక్కువ స్థానాల్లో పోటీ చేయని ఎంఐఎంకి వచ్చిన సీట్లేనో తెలుసా? 5. అంటే కాంగ్రెస్ ఏ స్థాయికి దిగజారిపోయిందో వేరే చెప్పక్కర్లేదు. అలా అని వ్యూహాల లోపమో, ప్రచారం లోపమో, మేనిఫెస్టో లోపమో కాదు. ఎన్డీఏతో సమానంగా మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ప్రచారం కూడా బాగానే చేశారు. ఎన్నికలకు 2 రోజుల ముందు ఓట్ చోరీ సభ పెట్టారు. అలాగే జంజీని టార్గెట్ చేస్తూ రాహుల్ గాంధీ ట్వీట్లు కూడా పెట్టారు. అలాగే క్యాస్ట్ పాలిటిక్స్ కూడా చేశారు. అయినా సరే గతంలో కంటే కూడా తక్కువ సీట్లు వచ్చాయి. దీనికి కారణం ఏంటి అనేది కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నేపాల్, బంగ్లాదేశ్ లాగా ఇక్కడ రాజ్యాంగ సంస్థలను ప్రశ్నిస్తాను, జంజెట్ని టార్గెట్ చేస్తాను, పనులు జరగవు. ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి కోల్పోయారు. దానికి మీ బుర్రలో ఏదో కొత్త ఆలోచన తెచ్చుకొని దాన్ని జనాలకి ఎలా ఎక్కించాలి అనేది ప్రయత్నం చేయకుండా జనాలకి ఏం కావాలి, ఏ విధంగా మిమ్మల్ని నమ్ముతారు అనేది పరిశీలించుకుంటే మంచిది. ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్షం ఉన్న దగ్గర ప్రజాస్వామ్యం మరింత బలంగా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకొని ఈగోని పక్కనెట్టి మా తాతల నేతలు తిన్నారు, మా మూతులు వాసన చూడండి అనే రకంగా ప్రవర్తించకుండా కొంచెం నేర్చుకునే పాలిటిక్స్ చేస్తే మంచిది. ఆత్మ పరిశీలన చేసుకొని దానికి కౌంటర్గా పాలిటిక్స్ చేస్తే మంచిది.